రెజ్లింగ్ ఫెడరేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరోసారి ప్రకటించారు. తన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ రోజు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు రెజ్లర్లు ఆమెను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మన మహిళా క్రీడాకారుణులు బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బీజేపీ ప్రభుత్వం తమ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రియాంక విమర్శించారు. అందుకు భిన్నంగా బాధితులను రకరకాలుగా హింసించారన్నారు ఆమె. బీజేపీ ఇప్పటికీ నిందితులకు అండగా నిలుస్తూ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో రెజ్లర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలతో రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మరో రెజ్లర్ బజరంగ్ పునియా తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పటికే రెజ్లింగ్కు కన్నీటితో రిటైర్మెంట్ ప్రకటించగా మరో రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో తాము మళ్లీ రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. న్యాయం కోసం మా పతాకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నప్పుడు బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ తాజాగా డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లింగ్ సామాఖ్య మళ్లీ బ్రిజ్భూషణ్ చేతుల్లోకి వెళ్లిందని లేఖలో వాపోయారు బజరంగ్ పునియా. ఈ కారణంగానే పద్మశ్రీ అవార్డును వెనక్కిస్తున్నట్లు తెలిపారు. సంజయ్ సింగ్ ప్రస్తుతం డబ్ల్యూఎఫ్ఐకి అధ్యక్షుడు కావడంతో ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని రెజ్లర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.